2027 వన్డే ప్రపంచ కప్లో టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా అన్న ప్రశ్నపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తనదైన శైలిలో స్పష్టతనిచ్చారు. అంతర్జాతీయ క్రికెట్లో రాణించడానికి వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, అసలైన కొలమానం కేవలం ఫిట్నెస్, ఫామ్ మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక 35 ఏళ్ల అనుభవం ఉన్న ఆటగాడు 22 ఏళ్ల కుర్రాడి కంటే ఫిట్ గా ఉండి జట్టుకు ఉపయోగపడే ప్రదర్శన చేస్తున్నప్పుడు అతడిని వయసు పేరుతో పక్కన పెట్టడం సమంజసం కాదని ధోని పేర్కొన్నారు. జట్టు ఎంపికలో అందరినీ ఒకే ఘాటన కట్టాలని, ఫిట్ గా ఉండి దేశం కోసం ఆడాలనే పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహించాలని చెబుతూనే ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆలోచన సరళికి భిన్నంగా తన వాదనను వినిపించారు. అనుభవం అనేది కేవలం మ్యాచ్ల సంఖ్యతో రాదని, ఒత్తిడి సమయాల్లో జట్టును ఎలా గట్టెక్కిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుందని ధోని విశ్లేషించారు. సచిన్ టెండూల్కర్ లాంటి అతి కొద్ది మంది మినహా ఎవరు చిన్న వయసులోనే అపారమైన అనుభవాన్ని గడించలేరని, నిజమైన అనుభవం కావాలంటే 30-33 ఏళ్ల వయసున్న ఆటగాళ్లు జట్టులో ఉండడం అవసరమని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసేటప్పుడు లేదా డెత్ ఓవర్లో బౌలింగ్ చేసేటప్పుడు భావోద్వేగాలను నియంత్రించుకుంటూ మ్యాచ్ను ముగించడానికి అపారమైన అనుభవం తోడ్పడుతుందని, ఇది కనీసం 80-85 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడితేనే సాధ్యపడుతుందని ధోని వివరించారు. కేవలం 20-25 మ్యాచ్లు ఆడిన వారిని అనుభవం ఉన్నవారిగా పరిగణించలేమని ఆయన స్పష్టం చేశారు. యువరక్తం, అనుభవం కలగలిసినప్పుడే జట్టు సమతుల్యంగా ఉంటుందని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిట్నెస్ విషయంలో రాజీ పడకూడదని ధోని హెచ్చరించారు. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉందని, ముందే ఊహించి నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రస్తుత ఫామ్ను బట్టి అడుగులు వేయడం ఉత్తమమని సూచించారు. మెరుగైన ప్రదర్శన చేయకపోయినా లేదా ఫిట్ గా లేకపోయినా ఎవరినైనా ఎప్పుడైనా పక్కన పెట్టే అధికారం సెలెక్టర్లకు ఉంటుందని, కాబట్టి అనవసరమైన ప్రశ్నలతో ఆటగాళ్లపై ఒత్తిడి పెంచకూడదని హితవు పలికారు. బాగా ఆడుతూ శారీరక దృఢత్వంతో ఉన్నంతకాలం రోహిత్, కోహ్లీ లాంటి ఆటగాళ్లు జట్టులో కొనసాగడంలో ఎలాంటి తప్పు లేదని ధోని తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.